అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి సో ఈ ధనుసు రాశి వరకు కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే మనకి ఆదివారం నుంచి శనివారం వరకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మ. ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇళ్ళు ప్రయత్నాలు కానీ, ఇళ్ళు మారే అవకాశాలు ఉండటం ఒకటి, అలా బిజినెస్ పరంగా నూతనంగా ఆలోచనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన ప్రయత్నాలు సఫలీకృతమని చెప్పుకోవచ్చు. చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తల్లి ఆరోగ్యము, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత నెగ్లెక్ట్ చేయకుండా జీవితాన్ని కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే తల్లిదండ్రులకి పిల్లలకి అవినాభావ సంబంధం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు వీళ్ళకి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో ఏదైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళతో గొడవలు తగాదలు దిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మరింత వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకుండా డబ్బుల విషయంలో, ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కొంత 1-2 సంబంధాలు మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. వీళ్ళకి కొన్ని లావాదేవీల విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆచితూచి అడుగు వేయాలి. అందరితో సంప్రదించి ముందుకు వెళ్తే వీళ్ళకి లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి భయము, ఆందోళన లేకుండా ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి. సమస్యలను పరిష్కారం చేయడంలో అందరి యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. నేనే మోనార్క్ అని ఆ నిర్ణయాన్ని ఒకళ్ళే తీసుకోకూడదు. ఒకళ్ళే తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేసి సరళీకృతం చేసుకొని అందరితో మాట్లాడి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకుంటే అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయమ్మా. ఓకే ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే వీరు ఈ వారంలోని వీరికి మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే సో మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వీరికి ఈ వారంలోని ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారు? రాహు గురువు యొక్క ఆరాధన. రాహు అధిష్టాన దేవత దుర్గాదేవిని భక్తి శ్రద్ధతో కొలవటం. కాత్యాయన విజయ కన్నుకుమారదీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే గురువు పరంపరంగా ఏదైతే గురువు బాగలేరు కాబట్టి గురువు యొక్క ఆరాధన చేయటం అనేది మంచిది. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే మంత్రాన్ని దాంతో పాటు కలిపి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్ర లోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి రాశి వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్ని మనం వెతికి పట్టుకోవాలి. బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా మనం చేసే పని మనం కష్టపడాలి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. భగవంతుడి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.